ఒక నిశ్శబ్దమైన అందమైన గ్రామంలో రాఘవ్ అనే 12 ఏళ్ల యువకుడు ఉండేవాడు. అతని గ్రామం ప్రశాంతంగా కష్టపడి పనిచేసే రైతులు, జాలరులతో మరియు చేతి వృత్తుల వారితో నిండి ఉండేది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పనిచేస్తూ సమాజానికి సహాయం చేసేవారు. ఒక్క రాఘవ్ తప్ప. రాఘవ్ను ఎప్పుడూ సోమరి అబ్బాయిగానే పిలిచేవారు. తెల్లవారుజామున అతని స్నేహితులు తమ తల్లిదండ్రులకు పొలాల్లో సహాయం చేయడానికి లేదా చదువుకోవడానికి లేస్తుంటే, రాఘవ్ మాత్రం సూర్యుని నడినెత్తున వచ్చే వరకు మంచంపై పడుకునేవాడు. అతని తల్లి నీళ్లు తెమ్మని అడిగితే అతను విసుగు చెందేవాడు. అతని తండ్రి పనిముట్లు మోయడానికి సహాయం చేయమని అడిగితే అతను సాకులు వెతికేవాడు. అతను తెలివైన వాడైనా చదువుకోవడానికి మాత్రం తప్పించుకునేవాడు. చెట్టు కింద పడుకొని సులభంగా జీవితాన్ని గడపాలని కలలు కనేవాడు. అతని తల్లిదండ్రులు అతని గురించి తరచుగా ఆందోళన పడేవారు. రాఘవ్, నీకిప్పుడు 18 ఏళ్ళు, త్వరలో నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీ జీవితంలో సోమర్తనానికి ఎవరూ బహుమతి ఇవ్వరు అని చెప్పేవారు. కానీ రాఘవ్ మాత్రం నవ్వుతూ, ఎందుకు అంత కష్టపడాలి? జీవితం ఆస్వాదించడానికి, ఎంజాయ్ చేయడానికి ఉంది. చెమట మరియు కష్టపడడానికి వృధా చేయడానికి కాదు అని చెప్పేవాడు. ఇది పెద్ద సమస్యగా కనిపించేది కాదు. కుటుంబానికి ఉన్న చిన్న పొలం సరిపడా ఆహారాన్ని ఇచ్చేది. అతని తల్లిదండ్రులు అతని అవసరాలను చూసుకున్నారు. కానీ నెమ్మదిగా అతని సోమరితనం అతన్ని బాధించడం ప్రారంభించింది. ఒకరోజు నగరంలోని మంచి కళాశాలలో చదువుకునే అవకాశం ఇచ్చే ఒక పరీక్ష గురించి అతని ఉపాధ్యాయుడు ప్రకటించాడు. రాఘవ్ స్నేహితులు చాలామంది ఆ అవకాశాన్ని ఆశిస్తూ రేయింబవళ్ళు చదవడం ప్రారంభించారు. కానీ ఒక్క రాఘవ్ మాత్రం నేను తర్వాత చదువుకుంటాను అన్నాడు. పరీక్ష సమయం వచ్చినప్పుడు అతను సగం ప్రశ్నలు కూడా సమాధానం రాయలేకపోయాడు. అతని ఉన్నత విద్య కళ ప్రారంభం కాకముందే ముగిసింది. అయినా రాఘవ్ మారలేదు. అతను తనను తాను ఇలా సమర్థించుకున్నాడు. కేవలం ఒక ఎగ్జామ్ పేపర్ నా భవిష్యత్తును నిర్ణయించలేదు. నాకు ఇంకా బోలెడన్ని అవకాశాలు వస్తాయి అని తనలో తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఒకసారి వేసవి కాలంలో వారి గ్రామానికి కరువు సంభవించింది. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంది. ఇక్కడే రాఘవ్ సోమర్తనానికి పరీక్ష మొదలైంది. ప్రతి కుటుంబం వర్షపు నీటిని నిల్వ చేయడానికి, పాత బావులను బాగు చేయడానికి మరియు తమ పొలాలను సిద్ధం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. కానీ రాఘవ్ మాత్రం ఎప్పటిలాగే పడుకోవడానికి మరియు తిరగడానికి సమయాన్ని వృధా చేశాడు. ఎండలో చెమటలు కక్కుతూ నది నుండి నీటి కుండలు మోసుకెళ్తున్న తన స్నేహితులను చూసి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు అంత కష్టపడుతున్నారు? వర్షాలు త్వరలో వస్తాయి మరియు అంతా బాగానే ఉంటుంది, మరలా ముందులాగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. అప్పుడే అతని స్నేహితులు రాఘవ్కు ఒక స్టోరీ చెప్పారు. సోమరి, చీమల ఎద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారం సిద్ధపరచుకొంచు, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. చీమలను చూసైనా బుద్ధి తెచ్చుకో అని అతని స్నేహితులు రాఘవ్తో చెప్పారు. అలాగే కొన్ని రోజులు అయినా వర్షం రాలేదు. వారాలు గడిచాయి. అలాగే నెలలు కూడా గడిచాయి. గ్రామం మరింత కరువుతో బాధపడుతూ వచ్చింది. పంటలన్నీ ఎండిపోయాయి. జంతువులన్నీ బలహీనమయ్యాయి. ఆహారం కొరత మరింతగా ఏర్పడింది. ముందుగానే కష్టపడి సిద్ధమైన కుటుంబాలు మాత్రమే బ్రతకగలిగాయి. వారు ముందు చూపుతో ధాన్యాలు మరియు నీటిని ఆదా చేశారు. కానీ రాఘవ్ తన బాధ్యతను నెగ్లెక్ట్ చేయడం వలన అతని కుటుంబానికి ఏమీ లేకుండా మిగిలిపోయింది. ఒక రాత్రి అతని తల్లి కొంచెంపాటి అన్నం మాత్రమే తన ప్లేట్లో వడ్డించినప్పుడు రాఘవ్, ఇంతేనా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంకా కొంచెం అన్నం కావాలని అరిచాడు. అతని తల్లి, ఇదే మన దగ్గర ఉన్న ఆహారము,
నువ్వు ఆహారం మరియు నీటి నిల్వ చేయడానికి మాకు సహాయం చేసి ఉంటే మనం ఇలా బాధపడే వాళ్ళం కాదు అంది. మొదటిసారి రాఘవ్ తన సోమర్తనం యొక్క నిజమైన భారాన్ని అనుభవించాడు. అతని శరీరం ఆకలితో నొప్పించింది, కానీ అంతకంటే ఎక్కువగా అపరాధ భావంతో అతని గుండె అతని చాలా భారంగా ఉంచింది. అతను తల్లిదండ్రులు వృద్ధాప్యం చెందుతున్నా అతని కంటే కష్టపడి పనిచేస్తున్నారు. అయినప్పటికీ అతని స్నేహితులు కూడా జీవితంలో ముందుకు సాగుతుంటే అతను మాత్రం ఖాళీ చేతులతో ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం అతడు తన స్నేహితుడు రవి ఇంటికి వెళ్ళి కొంత ఆహారం దొరుకుతుందేమని ఆశించాడు. కానీ రవి తండ్రి నిరాకరించాడు. రాఘవ్, ఇది మంచి సమయం కాదు. ప్రతి కుటుంబం కష్టపడుతుంది. నువ్వు అందరితో సమానమైన అవకాశం వృధా చేశావు. ఇప్పుడు ఫలితం ఎదుర్కో. ఈ మాటలు ఆకలి కంటే ఎక్కువగా బాధించాయి. సోమర్తనానికి ఒక మూల్యం ఉందని, అది కష్టపడటం కంటే చాలా బాధాకరమైనదని రాఘవ్ చివరికి అర్థం చేసుకున్నాడు. బైబిల్ కూడా ఇలా చెప్తుంది, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెం కుణికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుకొంచూ ఉందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఆ రాత్రి ఖాళీ కడుపుతో మేల్కొని అలా పడుకొని రాఘవ్ తన జీవితం గురించి ఆలోచించాడు. నేను ఎప్పటికీ ఇలాగే జీవించాలనుకుంటున్నానా? ఎప్పటికీ మా అమ్మ నాన్న మీద ఆధారపడి జీవిస్తే ఎలా? ఆకలితో, సిగ్గుతో లేదా నేను మారాలనుకుంటున్నానా అని తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే రాఘవ్ ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని చేశాడు. అతను ఉదయాన్నే మేల్కొన్నాడు. ఖాళీ కుండలతో నదికి వెళ్ళి తన కుటుంబం కోసం నీరు తెచ్చాడు. అతని తల్లిదండ్రులు ఆశ్చర్యంగా అతన్ని చూశారు. తరువాత చెప్పమని వేచి ఉండకుండానే అతను పొలాలకి వెళ్ళడం, ఇంకా సహజంగా ఉన్న పంటను కాపాడటానికి చిన్న కాలువలను తవ్వడం ప్రారంభించాడు. పనికి అలవాటు పడని అతని శరీరం నొప్పితో అలసిపోయింది. కానీ ప్రతి చుక్క చెమటతో అతను తేలిగ్గా, స్వేచ్ఛగా భావించాడు. రోజు రోజుకు అతను మరింత కష్టపడ్డాడు. అతని స్నేహితులు మార్పును గమనించారు మరియు త్వరలోనే గ్రామస్తులు మళ్ళీ అతన్ని గౌరవించడం ప్రారంభించారు. దాని ఫలితం ఏంటంటే, వర్షాలు వచ్చినప్పుడు రాఘవ్ కృషి కారణంగా అతని కుటుంబం తమ పంటలో కొంత భాగాన్ని కాపాడుకోగలిగింది. అతని తల్లిదండ్రులు గర్వంగా నవ్వి, మేము ఎప్పుడూ ఆశించని నా కుమారుడు ఇతనే అన్నారు. కరువు ఒక కఠినమైన గురువు, కానీ అది రాఘవ్కు తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. సోమర్తనం అవకాశాలను దొంగిలిస్తుంది, శ్రమ వాటిని సృష్టిస్తుంది. సోమరితనం సులభంగా అనిపిస్తుంది, కానీ దాని మూల్యం చాలా తీవ్రంగా ఉంటుంది. కష్టపడటం కష్టంగా అనిపిస్తుంది, కానీ అది ప్రతిదీ నిర్మిస్తుంది. గుర్తుంచుకో, దొంగ నీ దగ్గర ఉన్నదాన్ని మాత్రమే దొంగలిస్తాడు, కానీ సోమరితనం నీకు రాబోయే ప్రతి దాన్ని దొంగలిస్తుంది. సమయం లేదు. నువ్వు నిద్రపోయే ప్రతి గంట, ప్రతి క్షణం నీ కలను చేరుకోవడానికి మరొకరు పరిగెత్తుతూ ఉన్నారు. ఇకపై వాయిదా వేయవద్దు. ఈరోజే, ఈ క్షణమే నీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయి. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న కఠినమైన దారి ఒకరోజు నీ జీవితంలో అత్యంత మధురమైన గమ్యం అవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.